హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా స్కోప్. ఈరోజు మనం ఓటీటీలో రిలీజ్ అయిన బాలాన్ ఐబాయ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ చూస్తే ఇదొక నార్మల్ థ్రిల్లర్ అనిపిస్తుంది, కానీ సినిమా కంప్లీట్గా చూశాక మాత్రం ఇదొక ఎమోషనల్ సర్వైవల్ డ్రామా అని అర్థమవుతుంది. మదర్ సన్ బాండింగ్ని చాలా ఎమోషనల్గా చూపించారు. స్టోరీ గురించి ఎక్కువ రివీల్ చేయను. జైలు నుంచి రిలీజ్ అయిన ఒక అమ్మ తన చిన్న కొడుకుతో కలిసి ప్రతి ఊర్లో కొత్త పేరు, కొత్త ఐడెంటిటీతో బ్రతుకుతూ ఉంటుంది. వాళ్ళెందుకు, ఎప్పుడు పడిపోతున్నారు, వాళ్ళని ఎవరు వెతుకుతున్నారు, చివరికి ఆ సీక్రెట్ ఏంటి అనేవి మిగతా స్టోరీ. ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్‌గా ఈ మూవీస్ బిగ్గెస్ట్ ప్లస్ పర్ఫార్మెన్సెస్. మదర్ క్యారెక్టర్ చేసిన ఫర్జానా యాక్టింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ. చైల్డ్ యాక్టర్ అదిశేషన్ పర్ఫార్మెన్స్ అయితే మూవీకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్‌లో ఇద్దరు న్యాచురల్‌గా పర్ఫార్మ్ చేశారు. ఫస్ట్ హాఫ్‌లో సస్పెన్స్ బిల్డప్ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ అన్నీ మూవీ మూడ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. నెగటివ్స్ గురించి చెప్పాలంటే సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి మూవీ పేస్ కొంచెం తక్కువగా అనిపించొచ్చు. కొన్ని క్వెషన్స్ క్లైమాక్స్ తర్వాత కూడా అనాన్సర్డ్‌గా మిగిలిపోయాయని కొంతమంది ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఫైనల్ వర్డిక్ట్: ఓవరాల్‌గా బాలన్ ఐబాయ్ మాస్ యాక్షన్ సినిమా కాదు. ఇది ఇమోషన్స్, మిస్టరీ, సర్వైవల్ ఎలిమెంట్స్‌ని ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్‌గా నచ్చే సినిమా. స్లో నెరేషన్‌ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఈ మూవీని మిస్ అవ్వకండి. నా రేటింగ్ 4/5 స్టార్స్. వన్ టైమ్ కాదు, ఇమోషనల్ థ్రిల్లర్ లవర్స్‌కి డెఫినెట్ రికమెండేషన్. మీరు మూవీ చూసుంటే మీ ఒపీనియన్స్ కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.